ఇప్పుడు చూసారు కదా డీజీపీ గారు ఎలా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జస్ట్ పండుగ చేసుకున్నారు, అదేదో ఆర్థిక పెద్ద నేరమైనట్టు రప్పా రప్పా అన్నారట. పెట్రోలింగ్ వాహనాలు లేవు, డీజీపీ గారు అనాల్సిన మాటేనా వాళ్ళని అలా నడిపించడం అనే అంశానికి సంబంధించి? సార్, ముందుగా మీకు సాక్షి యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, సోదరులు శేఖర్ రెడ్డి గారికి, రాబోయేటువంటి అనలిస్ట్ కేఎస్ ప్రసాదరావు గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనే దానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా తార్కాణాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే పోలీసులు నిద్రపోవట్లేదు, వాళ్ళు కపట నిద్రలో ఉన్నారు. సాక్షాత్తు హైకోర్టు కూడా పోలీసు డీజీపీ, పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అన్నటువంటి ఒక ముటిక వేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇంతకుముందు. పోలీసు వ్యవస్థ కూడా సాక్షాత్తు హైకోర్టే నిద్రపోతుందా అనేటువంటి మాదిరిగా మాట్లాడింది. అవును. హోమ్ మినిస్టర్, ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎట్టుందంటే చంద్రబాబు నాయుడికి ఏజెంట్ మాదిరి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని దండించేటువంటి ఒక దండం పెట్టుకొని, ఒక కర్రలు పెట్టుకొని, బెత్తం పెట్టుకొని తీసేటువంటి ఒక టీచర్ మాదిరి ఉంది. మరి అల్లరి చేసే పిల్లలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, దారి తప్పిన పిల్లలు, అల్లరి చేసే పిల్లలు, అల్లరి మోక అన్నట్టుగా సాంఘిక శక్తులుగా తయారైపోయారు. మేము ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏదో అభూత కల్పనగా ఒక పెద్ద భూతంగా సృష్టిస్తూ జంతుబలు చేశారు, జంతుబలు చేసి ఆహా ఓహో నెగిరారు కాబట్టి వాళ్ళని మేము ఈ విధంగా రోడ్లో నడిచి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి నడిపించి తీసుకెళ్తూ దానికి ఎందుకు నడిపించి తీసుకెళ్తున్నారు అనేటువంటి విధంగా డీజీపీ గారిని అడిగితే, మీలాంటి వాళ్ళు పెట్రోల్ వెహికల్స్ లేవు అంటున్నారు. మీరు చూడాలంటే మీరు ఆ విషయంలో చూడండి, పెట్రోల్ వెహికల్ పక్కనే ఉంది, ఒక 5-6 పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి చూడండి మీరు ఆ విషయంలో. ఇప్పుడు ఇంత దారుణంగా ఒక డీజీపీ పెట్రోల్ వెహికల్స్ లేవు అని చెప్పడం అనేటువంటిది ఎంత అమానుషమైనటువంటి మాట. పెట్రోల్ వెహికల్స్ కనబడుతున్నాయి, ఎదురుగానే పక్కనే ఉన్నాయి చూడండి, వాళ్ళు నడిచే దాంట్లో విజువల్స్ లో పక్కనే. చంద్రబాబు నాయుడు గారు 2,75,000 కోట్లు అప్పులు చేశారు, పెట్రోలింగ్ వాహనాలు కూడా ఇవ్వలేకపోయారా? కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది పెట్రోలింగ్ వాహనాలు కొనుక్కోలేదు. ఇప్పుడు వాళ్ళు ఆ పిల్లలు చేసినటువంటి తప్పేం సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జంతుబలు చేయడం అనేటువంటిది ఈ కొత్త విషయమా? ఏదైనా సరే ఒక విషయం, ఒక మొదటిసారి కదా ఇది రాష్ట్రంలో, ఫస్ట్ టైం కదా జంతుబలు జరగడం. సంఘ వ్యతిరేకమైనటువంటి చర్య ఏదైనా రాష్ట్రంలో ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టార్ట్ అయింది ఉంటుంది. మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ఎత్తుకోండి, మొదటిసారి జరగలేదు. మీరు చూడండి, మీరు దీన్ని ఫోకస్ దిస్. చంద్రబాబు నాయుడు గారి దీనికి రక్త తరపున ఏ విధంగా చేస్తున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ బామర్ది అఖండ 2 రిలీజ్ అయితే సాక్షాత్తు మీ యొక్క మేక తలలో వేలాడదీస్తున్నారు. అవును, ఇది అఖండ 2 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడే అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి అఖండ 2 రిలీజ్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా రక్త తరపున చేస్తున్నారు, అదే విధంగా మన బాలకృష్ణ గారికి ఏ విధంగా మెడలో హారం మాదిరిగా ఈ యొక్క తలలు, జంతువులు ఇచ్చే తరలు ఏ విధంగా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అందరికి ముగ్గురికి. ఆయన సనాతని అట్లాంటివి అంగీకరించారు కదా. ఆయన సనాతని సార్, అమ్మవారు కదా, బలి తీసుకుంటాడు. అమ్మవారికి మామూలుగా బలిస్తారు కదా, ఈయన సనాతని కాబట్టి అమ్మవారు, కాబట్టి అమ్మవారి రూపం ఆయన. అంటే ఆల్రెడీ ఇట్లాంటివి జరిగాయి, ఫస్ట్ టైం కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయడం కదా సార్. ఇది ఎన్నోసార్లు జరుగుతుంది సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు. సార్ ఇదొక్కటే కదా సార్, ఏ అసాంఘికమైనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయినా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుంది. అది ప్రేమాభిషేకం కదా, మీరు చేసిన రక్తాభిషేకం. ఇది ప్రేమాభిషేకం సార్. ఇది అంటే ప్రేమగా రక్తాన్ని కురిపించారు. అంటే మేము మాత్రం రక్తాభిషేకం చేసి ప్రేమగా జగన్మోహన్ రెడ్డి ప్రేమ కురిపించలేదు మేము సార్. ఇప్పుడు ఇది ఫోటో మాత్రమే. మీరు విజువల్స్ చూసారంటే దీంట్లో విజువల్స్ సాక్షాత్తు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎదురుగానే జంతువుని కట్ చేసి ఆ జంతువుని ఎత్తుకొని పోయి చంద్రబాబు యొక్క పోస్టర్ మీద బాగా ఒక 2 ఇంచ్ పైప్తో ఎట్ట చిమ్మిస్తారో ఆ విధంగా చిమ్మించే మాదిరి రక్తాన్ని చిమ్మించేటువంటి పరిస్థితి వీడియోలు ఉన్నాయి. ఈరోజు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి అన్నిటికీ కూడా డీజీపీ గారికి ఇవి కనపడలేదు. డీజీపీకి కనిపించవా, లేకుంటే మన హోంమంత్రికి కనిపించవా, చంద్రబాబు నాయుడుకి అసలు కనిపించు. చంద్రబాబు నాయుడుకి ఈ మధ్య కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు కదా సార్ ఆయన. మన స్కిల్ స్కామ్ కేసులో కంటి ఆపరేషన్, అప్పుడు అది క్యాటరాక్ ఆపరేషన్ చేసుకున్నది. ఆయన కంటికి సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఏం కనిపించు. వైఎస్ఆర్సీపీ అది ఒక స్పెషల్ ఆపరేషన్ సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ తెలుగుదేశం వాళ్ళు
చేసేటివి కనిపించవు సార్. సార్ నేను ఒకటి క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతాను సార్. ఈ యొక్క ఫ్యాక్షనిజంని వైఎస్ఆర్సీపీ పోషిస్తుందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నాడా, లేకుంటే లోకేష్ ప్రోత్సహిస్తున్నాడా అనేది మీరు సూటిగా నాకు సమాధానం చెప్పాలి సార్. లేకుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ సమాధానం చెప్పాలి సార్. లోకేష్ అనేటువంటి వ్యక్తి మన 2019 2024 మధ్యలో ప్రచారం చేసేటప్పుడు ఈ యొక్క ఆయన పాదయాత్రలో ఒకటే చెప్పున్నాడు, ఎవరైతే 19 కేసుల కన్నా ఎక్కువ ఉంటాయో వాళ్ళే నా దగ్గరికి రండి, వాళ్ళకే అపాయింట్మెంట్ ఇస్తాను, వాళ్ళకే పదవులు ఇస్తాను అంటున్నాడు. అంటే ఏమని సార్ ఇది? అంటే సంఘ వ్యతిరేక చర్యలు చేయండి, ప్రభుత్వాన్ని నాశనం చేయండి, ప్రభుత్వాన్ని అడ్డుకోండి, ఏ అసాంఘిక చర్యలు చేసినా సరే ప్రభుత్వం కేసులు పెట్టి నేను 19 కేసులు నాకు 19 కేసులు ఉన్నాయి, కానీ దానికన్నా ఎక్కువైతే మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పని. అంటే శాంతి కోసం, రాష్ట్రంలో శాంతి కోసం శాంతి దూతలు అల్లర్లు చేయండి, దాడులు చేయండి, హత్యలు చేయండి ప్రోత్సహిస్తారు శాంతి దూతలు వాళ్ళు. అంటే వాళ్ళ కేసులు ఎక్కువైతే నేను వస్తాను. ఎవరైనా సరే ఆ విధంగా ఆ పార్టీ నుంచి మాట్లాడితే వాళ్ళేమో శాంతి. సరే సార్, వాళ్ళు ఏదో అప్పుడు అధికారంలో లేనటువంటి టైంలో ఏదో ఆవేశం దీంట్లో ఏదో మాట్లాడాడు, మెంటల్గా మాట్లాడాడు, సరే ఓకే వదిలేద్దాం సార్. అధికారం వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక నెల రోజుల ముందర ఇదే లోకేష్ ఏం మాట్లాడుతున్నాడు, ఎవరైతే ఫ్యాక్షన్లో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఎంత దారుణం సార్ ఇది. అంటే ఏంది? ఫ్యాక్షన్కి రండి, ఫ్యాక్షన్లో చనిపోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయండి, మీరు ఒకవేళ ఏదైనా తప్పిదారు చచ్చిపోతే మీ కుటుంబానికి నేను ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఎంత దారుణం సార్ ఇది. దాని మీనింగ్ అదేనా? అంతే కదా సార్, ఇంకేంది? ఇంక వేరే ఏం మీనింగ్ ఉంటుంది? మీరు చెప్పండి, మీకు తెలిసిన మీనింగ్. నాకు తెలిసి ఒక సాధారణ సగటు మనిషిగా, ఒక న్యాయాలు తెలిసిన వ్యక్తిగా, ధర్మాలు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. మీరు ఫ్యాక్షన్లో ఎవరైతే ఏదో చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇచ్చాడు, ఫస్ట్ టైం మనమే ఇచ్చాము, ఎవరు చచ్చిపోయినా ఇస్తాం అంటే ఏంది? నరుక్కోండి. మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని నరకండి, వాళ్ళు 100 మంది నడితే మీరు ఒకరిని చచ్చిపోతారు కదా, ఆ ఒకరికి నేను మీ ఇంట్లో ఉద్యోగం ఇస్తాను, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను. అంటే ఏంది? మీరు పోండ్రా నరుక్కోండి, మీరు నరుక్కున్న తర్వాత మీరు రండి, నేను ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను అంటున్నాడు. రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం కాదు, అది మీ శాంతి స్థాపన కోసమే సార్. అంటే వైఎస్ఆర్సీపీని శాంతియుతంగా పరిష్కరించడం కోసం ఇది దారుణమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలు రెడ్ బుక్ ఏ విధంగా, ఇంకోటి ఏం చెప్తున్నాడు సార్, నా రెడ్ బుక్ లో 3 పేజీలే అయిపోయినాయి అంటున్నాడు. అంటే మీ రెడ్ బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి సార్? నేను ఒకటి సూటిగా చెప్తున్నాను సార్. సార్ నేను సూటిగా చెప్తున్నాను సార్, మీ యొక్క రెడ్ బుక్ లో అనంతమైన పేజీలు పెట్టుకోండి, ఇప్పటికి 3 పేజీలు అయ్యాయి అంటున్నారు. మీ రెడ్ బుక్ కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, చిన్న కార్యకర్త కూడా ఇంటికి కూడా భయపడదు సార్. మీరు ఎన్నైనా పెట్టుకోండి, మీరు ఎంత పెద్ద బుక్ అయినా పెట్టుకోండి, కొన్ని కోట్ల పేజీలు పెట్టుకోండి, మీ రెడ్ బుక్ అమలుకి మీరు ఎంత కొట్టినా సరే, మీరు వీధుల్లో నడిపించినా సరే, మాలో ఉన్నటువంటి రక్తం నీతి నిజాయితీ అయినటువంటి రక్తం, వైఎస్ఆర్సీపీ అంటే నీతి నిజాయితీ అయిన రక్తం. కాబట్టి ఏ ఒక్కడు కూడా కార్యకర్త కూడా ఇంటికి కూడా భయపడదని చెప్పి మీ ద్వారా అంత గట్టిగా చెప్పాల్సి వస్తుందా? అవును సార్, గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఇంకోటి సార్, ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గా చెప్తున్నారు, బహిరంగంగా ఇటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు కానీ చేస్తే నేను సహించను అంటుంది. ఓకే, కత్తులు, కటార్లు, తాళ్వార్లు పెట్టుకొని మీరు దర్శనం ఇస్తే నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మీకు కట్టడి చేస్తాను అంటున్నది. సరే మరి ఇదేంటి సార్? ఇదేంటి సార్? ఏది ఇప్పుడు దీంట్లో ఉండేది కనిపించలేదు. ఎవరి కత్తులు ఉన్నాయి? శాంతి స్థాపన ఎవరి కోసం సార్ ఇది కత్తులు? అంటే చంద్రబాబు నాయుడు కత్తిపట్టుకోవచ్చు, లోకేష్ బాబు కత్తిపట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ కత్తిపట్టుకోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న కార్యకర్త కట్టిపట్టుకోకూడదు సార్. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లోకేష్ ప్రేరేపించే మాదిరిగా ఏ రోజైనా సరే ఒక్క ప్రేరణ చేస్తుంటే మీరు చెప్పండి సార్. రైట్.